హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ ఫిట్‌మెంట్ 23% లేదా 40%? సో, 23% ఇచ్చినట్లయితే ఎంత జీతం పెరగనుంది? 40% ఇచ్చినట్లయితే ఎంత జీతం పెరగనుంది? అలాగే 12వ పీఆర్సీకి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం 12వ పీఆర్సీ అమలుకు సమయం ఆసన్నమైంది. కొత్త కొత్త పీఆర్సీ ప్రకారంగా ఉద్యోగులు జీతాలు గణనీయంగా పెరగనున్నాయి. అయితే ఈ జీతాల పెంపుదల ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? ప్రస్తుతం తీసుకుంటున్న జీతం భవిష్యత్తులో ఎంతవరకు పెరగవచ్చు? ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుందో ఉదాహరణతో పరిశీలిద్దాం. ప్రస్తుతం పరిస్థితిని మరియు 12వ పీఆర్సీ ఆవశ్యకత. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 11వ పీఆర్సీ ప్రకారం జీతాలైతే పొందుతున్నారు. 11వ పీఆర్సీ కాలపరిమితి జూలై 1, 2023 నాటితో అయితే ముగిసిందనమాట. సో, నిబంధనల ప్రకారంగా ఉద్యోగులకు సంబంధించి 12వ పీఆర్సీ అనేది జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉందన్నమాట. సో, 11వ పీఆర్సీ కాలపరిమితి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. సో, జూలై నుంచి 12వ పీఆర్సీ అయితే ఇంప్లిమెంట్ కావాల్సి ఉంది. సో, సవరించిన కొత్త జీతాలు అయితే అందాల్సి ఉంది. అంటే ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాల పైగా ఉద్యోగులకు కొత్త జీతం బకాయి పడి ఉందన్నమాట. ఇక ప్రస్తుతం పాత స్కేల్స్ ప్రకారమే జీతాలు చెల్లిస్తుండటం మరియు పీఆర్సీ అమల్లో జాప్యం జరుగుతుందన్న ఇవ్వాల్సిన మధ్యంతర భృతి కూడా, అంటే పీఆర్సీ ఇంప్లిమెంట్లో దాదాపు 2 ఇయర్స్ జాప్యం జరిగినా కూడా ఇవ్వాల్సిన ఐఆర్ కూడా ప్రకటించకపోవడంతో ఉద్యోగులలో నిరాశ నెలకొంది. త్వరలోనే ఐఆర్ మరియు పీఆర్సీ ప్రకటిస్తామని ప్రభుత్వం చెబుతూ ఉన్న నేపథ్యంలో కొత్త జీతాల లెక్కింపు ఎలా ఉంటుందనేది చూద్దాము. కొత్త జీతాల లెక్కింపు ఆధారపడే కీలక అంశాలు. ఒక ఉద్యోగి యొక్క మూల వేతనం బేసిక్ పే ప్రధానంగా 3 అంశాల కలయికతో నిర్ధారించబడుతుంది. అవేంటంటే కొత్త బేసిక్ పే అనేది పాత బేసిక్ పే ప్లస్ విలీనం చేసిన డిఏడిఆర్ ప్లస్ ఫిట్మెంట్ కలిపితే న్యూ బేసిక్ పే అవుతుంది. సో, పాత బేసిక్ పే అంటే ఓల్డ్ బేసిక్ పే. 11వ పీఆర్సీ ప్రకారం ఉద్యోగం ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి మూల వేతనం. ఇక పీఆర్సీ అమలు విలీనం చేసే కరువు భత్యం అంటే పీఆర్సీ అమలు తేదీ అనగా జూలై 1, 2023 నాటికి ఉన్న మొత్తం డిఏ శాతం మూల వేతనంలో విలీనం చేస్తారు. అంటే 33.67% ఉంది. ఇది జీతాల పెంపులో అత్యంత కీలకమైన అంశము. ఉద్యోగులకు ఇచ్చే అసలైన జీతాల పెరుగుదలను ఫిట్మెంట్ సూచిస్తుందన్నమాట. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి దీన్ని అయితే నిర్ణయిస్తుంది. సో, ఫార్ములా ప్రకారంగా న్యూ బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ పాత మూల వేతనంపై డిఏ, అలాగే పాత మూల వేతనంపై ఫిట్మెంట్. గమనికండి. 10వ పీఆర్సీలో 43% ఉన్న ఫిట్మెంట్‌ను 11వ పీఆర్సీలో 23%కి తగ్గించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీన్ని ఉద్యోగ సంఘాలు రివర్స్ పీఆర్సీగా అభివర్ణించాయి. రాబోయే 12వ పీఆర్సీలో ప్రభుత్వం ఎంత ఫిట్మెంట్ ఇస్తుందో అనే ప్రస్తుతానికి మన 11వ పీఆర్సీలోని 23% ఫిట్మెంట్‌ను ఉదాహరణగా అయితే తీసుకొని లెక్కిద్దాము. ఉదాహరణతో జీతాల లెక్కింపు. ఉదాహరణ 1, అటెండర్ స్థాయి తక్కువ పే స్కేల్ వారికి. సో, 11వ పీఆర్సీ ప్రకారం లిస్ట్ టైమ్ స్కేల్. ఉదాహరణకు అటెండర్ స్థాయి మూల వేతనం రూ. 20,000 అనుకుందాము. పాత మూల వేతనం రూ. 20,000. కరువు భత్యము 33.67% జూలై 1, 2023 నాటికి ఉన్నటువంటి డిఏ. సో, ఈ డిఏ ప్లస్ ఫిట్మెంట్ కూడా 23% అనుకుందాము. ఈ మూడిటిని కలిపితే మనకు బేసిక్ పే 20,000 ఉన్నప్పుడు రూ. 30,660 రావడం జరుగుతుంది. సాధారణంగా ఈ మొత్తాన్ని సమీప వందల సంఖ్యలకు రౌండ్ ఆఫ్ చేస్తారు. కాబట్టి సవరించిన మూల వేతనం అనేది 30,700గా అయితే స్థిరీకరించవచ్చు. ఇక్కడ గమనిక ఏంటంటే
కేవలం మూల వేతనంలోనే సుమారుగా రూ. 10,700 పెరుగుదలైతే కనిపిస్తుందనమాట కొత్తగా. ఇక ఎగ్జాంపుల్ 2 జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి అండి. 11 పీఆర్సీ ప్రకారం ఒక జూనియర్ అసిస్టెంట్ మూల వేతనం రూ. 25,220 అనుకుందాము. సో, ఇక్కడ సేమ్ అంతే అండి. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా ప్రకారంగా రూ. 38,593 రావడం జరుగుతుంది. సో, దీన్ని సవరించిన కొత్త మూల వేతనంగా సుమారు 38,600గా స్థిరీకరించవచ్చు. ఇక నాలుగోది కొత్త మూల వేతనం నుండి గ్రాస్ సాలరీ లెక్కింపు. సో, న్యూ బేసిక్ పే ఖరారైన తర్వాత దానిపై డీఏ, హెచ్ఆర్ఏ వంటివి కలిపి ఇస్తారనమాట. సో, జూనియర్ అసిస్టెంట్‌నే ఉదాహరణగా తీసుకుంటే 38,600 నుంచి డీఏ. సో, డీఏ ఉదాహరణకు ఇది 10% అనుకుంటే రూ. 3,860 అవుతుంది. హెచ్ఆర్ఏ 16% అనుకుంటే రూ. 6,176 అవుతుంది. సో, అంచనా ప్రకారంగా దాదాపుగా గ్రాస్ అమౌంట్ వచ్చేసి ఈ ఉద్యోగికి సంబంధించి మనకు 50,000-55,000 వరకు ఉండే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఎట్టకేలకు పీఆర్సీ గనుక ఇంప్లిమెంట్ చేస్తే ఉద్యోగుల బేసిక్ పే అనేది పెరుగుతుంది. ఇక పీఆర్సీ అమలు ప్రక్రియ మరియు తదుపరి దశలు. ఈ జీతాల పెంపు వాస్తవ రూపం దాల్చాలంటే కొన్ని ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంది. పీఆర్సీ కమిటీ నియామకం. ప్రభుత్వం ముందుగా ఒక నూతన పీఆర్సీ కమిటీని నియమించాలి. నివేదిక సమర్పణ. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు, ద్రవ్యోల్బణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పిస్తుంది. చర్చలు మరియు ఆమోదం. ప్రభుత్వం ఆ నివేదికపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఫిట్మెంట్‌పై తుది నిర్ణయం తీసుకొని మంత్రివర్గ ఆమోదం పొందుతుంది. ఉత్తర్వులు జారీ. ఆ తర్వాత పే ఫిక్సేషన్ చేస్తూ అధికారిక ఉత్తర్వులైతే జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కనీసం 1-2 సంవత్సరాల సమయం పట్టవచ్చు. కాబట్టి ఈ జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు తక్షణమే ఉపశమనంగా ప్రభుత్వం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాల్సి ఉంటుంది. సో, ఈ ఐఆర్ అనేది తుది పీఆర్సీ బకాయిలలో సర్దుబాటు చేయబడుతుందనమాట. 12వ పీఆర్సీ అమలుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయనేది నిర్వివాదం అంశము. అయితే ఈ పెరుగుదల శాతం ప్రభుత్వం ప్రకటించే ఫిట్మెంట్ పైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులు ప్రస్తుతం కొత్త పీఆర్సీ కమిటీ నియామకం మరియు మధ్యంతర భృతి కోసం ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో, త్వరలోనే ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో, పీఆర్సీ కమిషను నియమించడం, అలాగే ఐఆర్ ప్రకటించడం అయితే ఒకేసారి జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్.